ఒరు ఏమరా బిల్లరా ఒరే నాయన ఏంద్ర క్రియేటర్ కూడా దేంగా భూగ్రహమే దాటిచిపోతే ఇంకోటి నేను ఇంక ఆ గ్రహంలో ఎన్ని ఘోరాలు చూడాలి నేను అర్థం కావట్లా. అవ్వా సర్లే, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు గీలు కొట్టి కామెంట్ చేయండి, ఎవరైనా షేర్ చేయండి మీ పిల్లకాయలకి. సర్లే పోత పక్కన బిల్ ఐకోను దాన్ని కొట్టి హైప్ కూడా ఒక దింగు దింగండి బాగుంటుంది. రారా ఫ్లాష్ మ్యానా, నీ గ్రహంలో కదా నువ్వు కిండలు దిగిందా? 7 దెంగర కిండలు నువ్వా? మా చూసి మా బ్యాచ్ నెట్టున్నారా? రే ఏంద్ర నా మడ్డారే, ఏం మాట్లాడుకుంటున్నారా మీరు? ఒక్క మొక్క అర్థం కావట్లేదు కదరా రే. నానా చంటి, ఇది మీ గ్రహం కదా నానా, ఇది ఏరే గ్రహం, ఇది ఇక్కడ భాష ఏరేలాగుంటది. సరేలే ఇంటికి బా, మా ఇంటికి బా, నాకాడనే కూడా చిన్న మందు ఉంది, ఆ మందు కానీ పోసారనుకో మేము మాట్లాడుకునేది అంత అర్థం అయిపోద్ది నీకు. ప్రస్తుతానికి ఎంచి బాదం పండి దెంగ ఏం భాషలు ఇదే నా మాట. ఈడొకడు వెనకున్నాడు, ముక్కతో వస్తున్నాడు. నువ్వు నీకేం అర్థం కాదు కానీ ఆవో 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 ఈడేంద్ర నాయన ఆవు ఆవు అంటాడు. ఈడేమన్నా రావులా? ఒరే నా మడ్డ, మీ భాష నాకేం అర్థం కావట్లేదురా నాయన. ఏంద్ర మీరు ఏం మాట్లాడుకుంటున్నారా మీరు? సయోదుసే అదేంది మళ్ళా సయోదుసే? ఒరే వాడిని గ్లాసులో మంచిలు తెమ్మని చెప్పేలేరా ముందా, దాన్ని తాగితే నీకు బాగా అర్థం. ఆ దశ నుండు గ్లాస్ పోసుకొచ్చాడంట గానీ ఉరి ఎట్టుందవ్యా ముందా? ఒరే ఇదేంద్రిద్యా యాస బారు, నా యాస కూడా దేంగద్రి దీని కింద. మరి ఏంటి అనుకున్నావేటి? మా గ్రహం అంటే మామూలుగా ఉండదు. మరి ఎట్టుంది ముందు? బాగుందిలే చెప్పది ముందు. నా మాట కథకున్నది దా ముందా. నా మాట మా ఊర్లో తలకాయ కోటనట్టే ఉంది దా. బర్రే జమ్మున ఎక్కుతుంది తలకాయకా. యో ఆయన దెంకపోయి లోపల దెంగండి అయ్యా గుహలనా. మళ్ళీ నా ఎవరైనా చూస్తే మళ్ళీ ఇబ్బంది మనకి మళ్ళనా. బర్రే ఒక పక్క చీకాకుళంలో యాస్తుంది, ఇంకో పక్క ఏమరా బిల్లరా నేను వచ్చేలా ఎంత సన్నగా అయిపోయారు మీరా? ఒరే కూడి సదనంగా తింటున్నారంట మీరు టయానికి. మరి ఏడు శాతం అయితే నువ్వు వెళ్ళిన ఖర్చు మాకు భోజనమే సరగలేదు. నీకేమయ్యా నువ్వు ఆ భూగ్రహంలో పోయా శకాలు దెంగుతున్నావా? మేము ఏడు జపం చేస్తే గుద్దులో కర్ర ఎంత వరకు పోయింది అనుకుంటున్నావా? గోసు కూడా మార్చేస్తున్నావు, కొంచెం స్టైల్ కూడా పెంచేస్తున్నావా? ఒరే వాళ్ళు మాట్లాడుతున్నారా మీరా? నేనేమన్నా భూగ్రహంలో ఉప్పు చెక్కలు ఎమ్మి రాలేడా నా మాట. మేము కూడా ఆయన ఎత్తుకెళ్ళాక నా తొత్తర తీరింది నాకు నా మాట. మీరన్నా చెట్ల మీద గుద్దలో దోపుకున్నారు, నేను నా గుర్ర మీద పెట్టుకున్నా వాడి కోసం. మాట్లాడేసాను ఏమనుకోబాక అన్న. నువ్వు ఆ గ్రహంలో పోయి కూడా నువ్వు జపం చేసావు నువ్వా? నువ్వు చిన్నోడు కాదన్నా నువ్వా? చిన్నోడు పెద్దోడు కాదు కానీ ముందా వాడి కాడికి పోయే ఏమన్నా తినేసడం అడుగు. మళ్ళీ వాడు నైట్ పని ఉంది, వాడు పవర్ తగ్గిపోయిందంటే మళ్ళీ మనకు పవర్ సప్లై అవ్వదు. వాడికి మంచి తిండి పెట్టండి పోయి. వాడు కడుపులు జాగ్రత్తగా ఉంటాడు, తట్టాడు బాధ్యం చేస్తాడు. ఈయన మనకు భయం చెప్తున్నాడు రా, మనమే ఒక డేంజర్ నా కొడుకు అయితే. నేనే పోతాడు మధ్యంగా. ఏంద్ర నాయన ఈ గ్రహం ఏందో, ఈ మనుషులు ఏందో అర్థం కావట్లేదు. వీళ్ళేమి ఎవరు దెంకొచ్చిపోద్ది ఏందో నాతో, వీళ్ళు ఏం చేస్తారో ఏందో పవర్ అంట గేవర్ అంట. నా మడ్డ ఏంద్ర నా పుట్టుకెట్టుందా, ఒకటే కష్టాలు అయిపోయిందా? ఒరే అది ముసలుడిరా, అబ్బో మొక్కుతున్నాడా? ఏంటంటారు నువ్వు? ఆయన అడిగేస్తున్నామన్నాడు రాబియా. తిండంటారా? తిండి తినవా? గతకవా? అబ్బా భలే వందవా నీ గొంతు మాట. చూడు ఫ్రైడ్ రైస్ నేను చెప్పినట్టు చెప్పించుకో, ఏపిచ్చు దాన్ని. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మిక్సింగ్ చేపించి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా దట్టించి రోస్ట్ చేసి ఆమె దెంకరా. పైన ఎరగట్లు ఉండాలా, లేకపోతే మనకి ఎక్కదు. రమయ్య ఫ్రైడ్ రైస్లు ఇక్కడ ఆడ ఉంటాయి రయ్యా, పదాలు కూడా బాగా డిఫరెంట్ ఉన్నాయా. సరే ఆయన అడిగి వస్తున్నా ఉండు. ఓ ఎరగట్లు మాత్రం మర్చిపో, బగలు దెంగేస్తా. తెస్తాలో ఉండో పూగా చెప్పినావా? నువ్వు చెప్పిపోతున్నావా? గోసి బగలు దెంగేస్తా. సరేలే రబ్బా, ముసలాన్ని బిత్తరు దింగిచ్చానా మాడ. సరేలే ఏం చూస్తాను రా, నేను చెప్పినట్టు కొట్టించుకోండి. ఫ్రైడ్ రైస్ మిక్సింగ్ నేను చెప్పిన లిస్ట్ అదే లిస్ట్ బాగా గుర్తుంచుకోండి. ఏందన్నమాట వీళ్ళు ఎందుకు దేనికొచ్చారు అర్థం కాల. ముందు కారణం తెలుసుకొని అప్పుడు ఇయ్యాలి వీళ్ళకి తడి. అప్పుడు దాకా మనం ఏం చేయకూడదు, గమ్ము ఉండాలా, వేసినామాట లాగా ఉండాలా.